గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా ప్రవీణ్ ఛానల్. ఇప్పుడు రైనీ సీజన్ కదా, నాన్ వెజ్ అనేది తినడం చాలా తగ్గిస్తే చాలా హెల్తీగా ఉంటుంది. అందులో కూడా ఎస్పెషలీ సండేస్ మన సౌత్ ఇండియన్స్ కంపల్సరీ నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ నాన్ వెజ్తో పోల్చుకుంటే వెజిటేరియన్ కొన్ని ట్రెడిషనల్ వంటలు ఉన్నాయి. ఏదైతే ఈ ముద్దపప్పు, పచ్చి పులుసు ఇలాంటివి తేలికపాటివి ఈ వర్షాకాలంలో వండుకొని తింటే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా కొంచెం ప్రిపేర్ అవుతుంది ఏదొచ్చినా తట్టుకోవడానికి. సో ఈరోజు అందరికీ తెలిసిందే పచ్చి పులుసు చేయడం అనేది. దీనికి కావాల్సింది ఒక 3 ఆనియన్స్ చిన్నగా పీసెస్ కట్ చేసుకొని, అలాగే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ స్టవ్ పైన స్టెయినర్ పెట్టి అటు ఇటు తిప్పుతూ లైట్గా హీట్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి అటు ఇటు బాగా కాల్చుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే పీసెస్ చేస్తాము, ఎండుమిర్చి అయితే చేత్తో నలిపేసి వేయచ్చు. నేను ఈరోజు ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి యూస్ చేశాను. ఒక చిటికెడు బెల్లం వేశాను. ఒక 2 నిమ్మకాయల సైజు చింతపండు అనేది తీసుకున్నాను. దీనికి నేను 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. అందులోని ఇప్పుడు మునగ గురించి అందరికీ తెలిసిందే, ఇంపార్టెంట్ లీఫీ వెజిటేబుల్గా మారింది. ఉమెన్కి మునగాకు కానీ మునగకు సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఉమెన్ బ్యాక్ బోన్ని స్ట్రెంథన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో మేము వీక్లీ 3 టైమ్స్ మునగాకుని ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. మండే మునగాకు పప్పు పెట్టాను. ఈరోజు సండే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి బాగా క్లీన్ చేసుకొని మునగాకుని పెసరపప్పు వేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మునగాకు లేతగా ఉండాలి, కొమ్మకి చివర్లు ఉంటుంది కదా, అలాంటిదైతే కొంచెం తొందరగా కుక్ అవుతుంది, మనకి కూడా ఈజీగా ఉంటుంది కన్జప్షన్కి. మునగాకుని తీసేసిన తర్వాత నీట్గా ఇట్లా 2-3 టైమ్స్ స్టెయినర్లో స్టెయిన్ చేసిన తర్వాత ఇలా వాటర్లో వదిలేసాను.